శ్రీ గణేష శారద సద్గురుమంగళమూర్తిభ్యో నమః. ఓం సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్రరథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. రథసప్తమి. మాఘశుద్ధ సప్తమికి రథసప్తమి అని పేరు. ఇతర మాసాల్లోని సప్తముల కన్నా మాఘమాసంలోని సప్తమికి గల వైశిష్ట్యం ఏమిటి అని అంటే, సూర్యుని యొక్క కాలగతిని అనుసరించి మనకి ఋతువులు, అయినములు, సంవత్సరం ఏర్పడతాయి. శీత ఉష్ణాలు కూడా ఏర్పడతాయి. చలిగా ఉండటం, వేడిగా ఉండటం కూడా సూర్యుని యొక్క గతిని బట్టే మారుతూ ఉంటాయి. మనకి చలి ప్రధానమైనటువంటిది, శైత్య ప్రధానమైంది ధనుర్మాసం. ఆ తర్వాత మకర సంక్రమణంలో మనకి సంక్రాంతి తర్వాత ఈ ఉష్ణ ప్రధానమైన కాలం ప్రవేశిస్తుంది. గోపికలు శ్రీకృష్ణుణ్ణి ఆరాధించినట్లుగా గొబ్బెమ్మల మిషతో ప్రతి ఇంట్లో కూడా స్త్రీలు కృష్ణుని యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. గోపి, గోబి, గొబ్బే, గొబ్బెమ్మ అయ్యింది. గోపి అనే శబ్దం గోబీగా, అదే గొబ్బెగా, అదే గొబ్బెమ్మగా శబ్దము, గోపి శబ్దము రూపాంతరం చెందింది. ప్రధానమైన గొబ్బెమ్మ పెద్దది పెట్టి దాని చుట్టూ 8 చిన్న గొబ్బెమ్మలను ఉంచి మన అమ్మలు పూజిస్తూ ఉంటారు. ఇది స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్కు సంకేతం. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు కదా, అట్లాగే ఈ యాటమ్ స్ట్రక్చర్లో మధ్యగా న్యూక్లియస్, చుట్టూ 8 ఆర్బిట్స్ ఉంటాయి. అందులో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ సంచరిస్తూ ఉంటాయి. దీని ప్రతిరూపమే శ్రీకృష్ణుడు 8 మంది భార్యలుగా భావన చేస్తూ ఆరాధన చేయబడుతూ ఉంది. అదే గొబ్బెమ్మల ఆరాధనగా ఏర్పాటు చేశారు మన ఋషులు, పెద్దవారు. పైగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, యాటమును శ్రీకృష్ణునిగాను, యాటమ్ అంటే అణువు, పరమాణువును మాలిక్యూల్ అంటే లలితాదేవిగాను ఆరాధించమని మహర్షులు మనకి ప్రబోధించారు. శ్రీ విష్ణు సహస్రనామంలో ఈ విధంగా చెప్పబడింది: అణుబృహత్కృశ స్థూల గుణభృత్ నిర్గుణో మహత్. అలాగే లలితా సహస్రనామంలో ఈ విధంగా చెప్పబడింది: పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర అని. ఇలా అనేక రకాలుగా భగవంతుని యొక్క ఆరాధన జరుగుతూ ఉంది. అది మకర సంక్రమణంలో ప్రారంభం అవుతుంది. మకర సంక్రమణం నాడు సూర్యభగవానుడు మకర రాశి ప్రవేశానికి అంకురార్పణ చేసి ప్రవేశిస్తారు. దక్షిణ దేశ యాత్ర ముగిసి ఉత్తర దేశ యాత్ర ప్రారంభం మనకి సూచింపబడుతూ ఉంది. తరువాత సూర్యుని యొక్క రథం ఉత్తర అభిముఖమైన కాలానికి రథసప్తమి అని సార్థక నామం కలదు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యకిరణాలు సర్వ ఔషధుల్ని, అలాగే భూమిని తిరిగి ప్రాణం పోసి బతికిస్తాయి, పునః ఉజ్జీవింపజేస్తాయి, పునర్జీవితాన్ని కలగజేస్తాయి. అందుకే సూర్యకిరణాలకి గోపికలు అనే వ్యవహారం ఉంది. సూర్యుడే శ్రీకృష్ణుడు. ఆ సూర్యకిరణాలే 16,000 మంది గోపికలు. గాం భూమిం పాతి ఇతి గోపః అని మనకు ప్రమాణం ఉంది. అంటే భూమిని, వేదాన్ని, గోవుల్ని, ఇంద్రియాల్ని, ప్రాణాన్ని రక్షించేవి కనుక కిరణములు గోపికలు. ఈశ్వర ఆరాధన చేస్తూ చివరన ఈ దేహాన్ని చాలించేవారు ఉత్తర అభిముఖులై ఉత్తమ గతిని పొందుతారని శాస్త్ర ఉపదేశం ఉంది.
శ్రీమన్మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు అంపశయ్యపై పవళించి సూర్యుడు ఉత్తరాయణం చేరే వరకు వేచి ఉండి, అనగా ఈ రథ సప్తమి రోజు వరకు వేచి ఉండి, మాఘ శుద్ధ అష్టమి నాడు తన నిర్యాణ సమయాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకి శ్రీమన్మహాభారతంలో చారిత్రక ఆధారం కనిపిస్తూ ఉంది. భీష్మ పితామహులు నిర్యాణమైన రోజు కూడా ఈ రథసప్తమి అయిన మరునాడు అనగా మాఘ శుద్ధ అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో జరిగింది. పాండవులు వారి యొక్క వనవాస కాలంలో సూర్యుని యొక్క ఉపాసన వల్లనే అక్షయ పాత్రని పొందారు. సత్రాజిత్ అనే రాజు సూర్య ఉపాసన చేసి శమంతకమణిని సూర్యభగవాన్ నుండి దివ్య వరంగా పొందారని మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి. మహామంత్రశక్తి గల సూర్య గాయత్రిని విశ్వామిత్ర మహర్షి సూర్యభగవానునికే అంకితమిచ్చారు. విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రాన్ని ఈ జగత్తులో ప్రసిద్ధం చేశారు. రథ సప్తమి పుణ్యకాలంలో సూర్య గాయత్రిని అందరూ విధిగా స్మరిస్తారు. భ్రామరి ప్రాణాయామం చేస్తారు, శ్వాసక్రియ చేస్తారు. ఈ సూర్యుడిని ప్రాణాధారమైనటువంటి సమష్టి ప్రాణస్వరూపంగా యోగులు ఈ ప్రాణాయామ పద్ధతిలో ఆరాధిస్తూ ఉంటారు. శ్రీ సూక్తంలో కూడా ఈ విధంగా చెప్పారు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీం ఉపాస్వయే. ప్రతిరోజు కూడా మనకి ఉత్తరాయణ పుణ్యకాలమే. ప్రతిరోజు సూర్యుడు చీకటిని పోగొట్టుతూ బంగారు రథం మీద సప్త అశ్వముల చేత వహించబడుతున్నవాడే ఉత్తర అభిముఖుడై పైకి వస్తూ ఉన్నాడు. మనుష్యులు స్థావర జంగమాన్ని తరింపజేస్తూ ఉత్తరుడు అవుతున్నాడు. సూర్యభగవానుడు అందరినీ ఉద్ధరించేటువంటి వాడు అవుతున్నాడు. దీని ప్రకారం ప్రతిరోజు కూడా మనకి రథ సప్తమే. ర అంటే ప్రాణము, ప్రాణబీజము. కాబట్టి అందరి జీవులకి ప్రాణాన్ని ఇస్తున్నారు. అందువలన ప్రతిరోజు కూడా మనకి రథ సప్తమే అవుతుంది. అందుకే ప్రతిదినం అహరహ సంధ్యాం ఉపాసీత, ప్రతిరోజు కూడా సంధ్యావందనాన్ని విధిగా కర్తవ్యంగా చేయాలని మనకి వేదశాసనం. సంధ్యావందనమే రథసప్తమి వ్రతంగా మనకి ఋషులు అందించారు. ధర్మసింధు అనే ధర్మశాస్త్రంలో ఈ విధంగా ప్రబోధిస్తూ మనకు మహర్షులు చెబుతున్నారు. ఈ జన్మలోనూ జన్మాంతరాల్లోనూ ఏవైతే పాపాలు చేయబడ్డవో అవి మనస్సుకు సంబంధించి కానీ, వాక్కుకు సంబంధించి కానీ, కర్మకు సంబంధించి కానీ, మనోవాక్ కర్మలు తెలిసి చేసేవి, తెలియక చేసేవి అంటే మొత్తం పాపాలు, ఈ 7 పాపాలు జన్మాంతరాల్లోనూ, ఈ జన్మలోనూ గత జన్మలోనూ చేసినవి 2, మనసుతో చేసినటువంటి పాపం 3, వాక్కుతో చేసినటువంటి పాపము 4, కర్మతో చేసినటువంటి పాపము 5, తెలిసి చేసేవి 6, తెలియక చేసేవి 7. ఇవి మొత్తం కలిపి 7 పాపాలు. ఈ 7 పాపాలు 7 రోగాలకి కారణభూతం అవుతున్నాయి. కనుక మకర సంక్రమణంలో వచ్చిన ఈ రథసప్తమి రోజున మా పాపాలని, రోగాల్ని, దుఃఖాల్ని హరించు అని మనము సూర్యభగవాను మనం ప్రార్థిస్తాము. ఈ సప్తమి తిథి దేవి మాత, శ్రీమాత అమ్మవారితో కూడింది. కాబట్టి సప్తమి దేవితో కూడిన ఓ దేవా, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని, ఓ సూర్యదేవా అని ఆయనకి మనం నమస్కరించి, నమస్కార ప్రియుడు సూర్యుడు కాబట్టి ఆయనకి నమస్కరించి మనం ఈ కోరిక కోరతాం. అంటే సప్తలోకాలకి కూడా దీపమైనటువంటి ఓ దేవా, నీకు ఇదే మా అర్ఘ్యము అని జలాన్ని ఆ సూర్యభగవానికి మనము సమర్పించి కృతజ్ఞత తెలియజేస్తాం నమస్కారం చేస్తూ.
దాన్ని స్వీకరించి, ఈ అర్ఘ్యాన్ని స్వీకరించి మా 7 పాపాలని పోగొట్టుము అని మనం ప్రార్థన చేస్తాం. ఈ విధంగా రథసప్తమి వ్రతం చేత సూర్యభగవానుణ్ణి అంటే వేదమాత యొక్క అనుగ్రహం చేత, శృతిమాత యొక్క అనుగ్రహం చేత ఆయుష్, ఆరోగ్యము, సుఖము, సంపత్తు పొందండి అని మనకి ఈ రథసప్తమి ప్రబోధం మనకు చేస్తుంది. ఇది మన భారతీయులకి ఉత్తమ చిహ్నము. మన సనాతన హిందూ సంప్రదాయంలో మన ఋషులు సూర్యభగవానుని అనుగ్రహాన్ని, వేదమాత యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య సుఖ సంపదలని పొందేటువంటి రథసప్తమి అనేటువంటి వ్రతాన్ని, సూర్యుడిని ఆరాధించేటువంటి పండుగగా మనకి రథసప్తమిని మనకి అందించారు. కాబట్టి ఈ రథసప్తమి యొక్క శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ సూర్యభగవానునికి నమస్కరిస్తూ స్వస్తి.